ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు ఈ కీర్తనల గ్రంథములో చక్కటి వాగ్దాన వచనములను తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఆపత్కాలమందు ఉత్తరమిచ్చువాడిగాను, అంతేకాకుండా ఆయన నామము ఉద్ధరించేదిగాను, అనగా కాపాడేదిగాను ఉన్నది. నీకు ఆపద కలిగిందా? ఆపదలో నిన్ను కాపాడతాడని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. అయితే ఆపత్కాలమందు నీవు చేయవలసినది ప్రార్థన. నీ ఆపదను బట్టి దేవునికి ప్రార్థన చేయి. తన నామమును బట్టి ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు లేక కాపాడుతాడు. 46వ కీర్తన 1వ వచనము ఈ విధంగా తెలియజేస్తున్నది: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. ప్రియమైనటువంటి వారులారా, ఆపత్కాల సమయములో నమ్ముకొనదగిన నిజమైన సహాయకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అందుకనే ఆపత్కాలమందు మీరు దేవునికి ప్రార్థించండి. మీ ఆపదలను బట్టి, మీకు కలిగినటువంటి అపనిందలను బట్టి మీరు చింతించవద్దు. ప్రభు పాద సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. అంతేకాకుండా బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది: నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులకు ఆపదలు రావు అని బైబిల్ చెప్పటం లేదు. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములట, అనేకముగా వస్తాయి. ఆయనను వాటన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడు. నీకు ఆపద కలిగినప్పుడల్లా నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించి విజ్ఞాపన చేయాలి. ఆ ఆపదను బట్టి నువ్వు కృంగిపోకూడదు. ప్రభు సన్నిధిలో లేచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన వాటన్నిటిలో నుండి విడిపిస్తాడు. అది ఎలాంటి ఆపద అయినా, నీ జీవితంలో ఎలాంటి ఆపదలు నీకు ఎదురు వచ్చినా వాటినన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అంతేకాకుండా కష్టకాలమందు వారి యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 19వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, కష్టకాలమందు అనగా ఆపత్కాలమందు నీవు నేర్చుకొనవలసినది దేవునికి మొర్రపెట్టుట. మనుషులకు మొర్రపెట్టుట కాదు, దేవునికి మొర్రపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి మొర్రపెడుతున్నావో ఆయన కాపాడుతాడు. ఆ ఆపదలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఆపత్కాలమందు ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆపత్కాలమందు ఆయన నిన్ను తన పర్ణశాలలో దాస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎలాంటి ఆపదలు ఎదురవుతున్నాయి? బంధువుల వలన ఆపదలు, నీ యొక్క శారీరక బలహీనతను బట్టి, స్వస్థత లేకుండాటను బట్టి నువ్వు ఆపదను అందుచున్నావేమో. నీ కుటుంబంలో ఆపదలు, అప్పులు అనేటువంటి ఆపదలు, రకరకాలైనటువంటి ఆపదలు, స్నేహితుల వలన ఆపదలు, విరోధుల వలన కలిగేటువంటి ఆపదలు, అపనిందలు నీ జీవితంలో ఎదురవుతున్నాయేమో. భయపడకు. ఆ కష్టకాలమందు, ఆపత్కాలమందు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. మీరు ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే గొప్ప జయమును మీ జీవితంలో దేవుడు దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, ఆపత్కాలములో, కష్టకాలమందు నీ బిడ్డలు పెట్టుచున్న మొరను అంగీకరించండి. వారి యొక్క ఆపదలలో నుండి, వారి యొక్క కష్టములలో నుండి, వారి యొక్క శ్రమలలో నుండి ప్రభువా మీరే కాసి కాపాడి
ఈ ఉదయకాల సమయమందు నీ ప్రసన్నత, నీ దీవెన, ఆశీర్వాదములు నీ బిడ్డలతో ఉంచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.